హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక వ్యాపారంలో ఏ అనే వ్యక్తి 10,000 రూపాయలను మరియు బి అనే వ్యక్తి 15,000 రూపాయలను పెట్టుబడిగా పెట్టాను. ఒక సంవత్సరం తర్వాత వారికి వచ్చిన లాభం 40,000 అయినా ఒక్కొక్కరి వాటా ఎంత? సో ఏ అనే వ్యక్తి 40,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, బి అనే వ్యక్తి 15,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. సంవత్సరం తర్వాత వారికి వచ్చిన 1,000 లాభం 40,000. సో ఫస్ట్ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఒక్కొక్కరి వాటా అడుగుతున్నాడు. సో ఒక్కొక్కరి వాటా అంటే 40,000 పెట్టేస్తారు కాబట్టి సరే 20,000 తీసుకుంటే తప్పండి. ఎందుకంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ సేమ్ లేవు. ఇతనేమో 10,000 పెట్టాడు, ఇతనేమో 15,000 పెట్టాడు. సో అక్కడ మనకి రేషియో మీద డిపెండ్ అవుతుంది. వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయాలి. సో పెట్టుబడుల నిష్పత్తి ఎంత అంటే 10,000 = 15,000. 000 గెట్ క్యాన్సల్. 10:15 అంటే 5 2s 5 3s. సో వాళ్ళు 2:3 నిష్పత్తిలో పెట్టుబడిని ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాభాన్ని కూడా 2:3లోనే పంచుకోవాలి. ఇది కీ పాయింట్. అంటే వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నిష్పత్తి లోనే లాభాలని షేర్ చేసుకోవాల్సి వస్తుంది. సో పెట్టుబడుల నిష్పత్తి 2:3. సో లాభాల నిష్పత్తి ఏమో విధంగా అవుతుందంటే ఈ 40,000 రూపాయలని 2:3లో డివైడ్ చేయాలి. సో ఇప్పుడు అడుగుతుంది ఒక్కొక్కరి వాటా కాబట్టి ఏ అనే వ్యక్తి ఫస్ట్ పర్సన్ అండి, బి అనే వ్యక్తి సెకండ్ పర్సన్. ఏ వాటా వచ్చేసి 2 నిష్పత్తి కాబట్టి ఇక్కడ రేషియోస్ పర్ఫెక్ట్ ఉంటే సరిపోతుంది. 2/5 × 40. 2 1s 2 8s 5 1s 5 8s 40. 16,000 ఫస్ట్ పర్సన్. సో సెకండ్ పర్సన్కి ఆటోమేటిక్ ఎంత వస్తుంది? 24,000 వస్తుంది. ఎందుకంటే మొత్తం 40,000 కాబట్టి సెకండ్ పర్సన్ 24,000 వస్తుంది. లేదు అంటే రిమైనింగ్ 3/5 × 40,000 క్యాన్సల్ చేస్తే మనకు 24,000 రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి పెట్టుబడి నిష్పత్తిని లాభాల నిష్పత్తిలో పంచుకోవడం అనేది ఇంపార్టెంట్ ఇష్యూ అండి. దీని తర్వాత వేరే మోడల్ చూద్దాం. కరీనా రూపాయలు 2,25,000 పెట్టుబడితో ఒక బ్యూటీ పార్లర్ను స్టార్ట్ చేసింది. మరికొంత సామాగ్రి అవసరమైనవి. 3 నెలల తర్వాత అంతే పెట్టుబడితో కరిష్మాకు భాగస్వామ్యాన్ని కల్పించింది. సో సంవత్సరాంతరం వచ్చిన లాభంలో కరీనా కరిష్మాలకు పంచిన నిష్పత్తిని కనుక్కోవాలి. సో ఇక్కడ నిష్పత్తి అడుగుతున్నాడు. లాభంని ఏ విధంగా డివైడ్ చేయాలి, లాభం ఎంత ఇచ్చో చెప్పట్లేదు. జస్ట్ నిష్పత్తి కనుక్కుంటే ఆ నిష్పత్తి ప్రకారం లాభాన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కరీనా అనే అమ్మాయి 2,25,000 తోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంకా అవసరం వచ్చేసింది. సో ఆమె దగ్గర లేనప్పుడు ఇంకేం చేస్తాం, ఫ్రెండ్స్ని కానీ అట్లా అడిగినప్పుడు ఇంకొక 3 నెలల తర్వాత అంతే పెట్టుబడి అంటే మళ్ళీ కూడా కరిష్మా ఈసరికి సెకండ్ పర్సన్ కరిష్మా 2,25,000కి పెట్టుబడితో జాయిన్ అయ్యింది ఆ బిజినెస్లో. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ వచ్చిన లాభాన్ని ఏ విధంగా పంచుకోవాలి? ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ ఇంపార్టెంట్ సమాంతరాలు. ఎండ్ ఆఫ్ ది ఇయర్ సంవత్సరం తర్వాత. సో సంవత్సరం తర్వాత అంటే మొత్తం 12 నెలలండి. సో యాక్చువల్గా ఇద్దరు సేమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు. సో లాభం కూడా ఈక్వల్గా పంచుకోవాలి. కాకపోతే ఇక్కడ వర్క్ అనేది డిఫరెంట్ అయింది. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ స్టార్టింగ్ నుంచి వర్క్ చేసింది, సెకండ్ పర్సన్ అంతే ఇన్వెస్ట్మెంట్ కాకపోతే 9 నెలలే పనిచేసింది. ఎందుకంటే 3 నెలల తర్వాత ఇచ్చాడు అక్కడ. సో ఫస్ట్ పర్సన్ 12 నెలలు పనిచేసినప్పుడు సెకండ్ పర్సన్ 9 నెలలు పనిచేస్తే లాభాన్ని సేమ్ పంచుకోలేం కాబట్టి ఆ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకి పెట్టుబడి ఇంటూ కాలం, పనిచేసిన కాలం ఈమె 12 నెలలు, ఈమె సెకండ్ పర్సన్ వచ్చేసి 9 నెలలు. సో ఫస్ట్ 225 మొత్తం గెట్ క్యాన్సల్. 12:9 వచ్చిందండి. సో 12:9 అంటే 4:3. సో వాళ్ళ లాభాన్ని ఏ విధంగా పంచుకోవాలి? 4:3 రూపంలో పంచుకోవాలి. అంటే ఫస్ట్ పర్సన్ 4 పార్ట్స్ తీసుకుంటే సెకండ్ పర్సన్ 3 పార్ట్స్ మాత్రమే వస్తుంది. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ సేమ్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పంచుకోవట్లేదు, వాళ్ళు లాభాన్ని పంచుకుంటున్నారు. లాభాన్ని ఎప్పుడైనా సరే పెట్టుబడి ఇంటూ కాలం తోటి ఒక నిష్పత్తి వస్తుంది కదా. సో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్, ఏ అనే పర్సన్ బి అనే పర్సన్, ఏ పెట్టుబడి ఇంటూ ఏ పనిచేసిన కాలం రేషియో బి పెట్టుబడి ఇంటూ బి పనిచేసిన కాలం. ఇది మనకి కావాల్సిన లాభాల నిష్పత్తి అవుతుంది. లాభాల నిష్పత్తి కూడా ఇదే అవుతుంది. అంటే పెట్టుబడి ఇంటూ కాలం. సో ఏ కామ బి ఉంటే ఇలా, సి ఉంటే కూడా తన పెట్టుబడి తన కాలం, ఆ విధంగా డిఫైన్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ 4:3 అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. కే కొంత పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన 4 నెలలకు ఆర్ అంతే పెట్టుబడితో కేతో చేరాడు. సో ఆ తర్వాత 4 నెలలకు అనారోగ్యం చేయబట్టి కే వ్యాపారం నుంచి తప్పుకున్నాడు. వాళ్ళిద్దరు లాభాలు పంచుకునే నిష్పత్తి ఫైండ్ అవుట్ చేయండి. సో ఇద్దరు పర్సన్స్ ఉన్నారు క్లియర్గా. ఫస్ట్ కే
సెకండ్ వన్ ఆర్. కే కొంత పెట్టుబడితో, సో ఎక్స్ అనే పెట్టుబడితో వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. ప్రారంభించిన 4 నెలల తర్వాత ఆర్ కూడా అంతే పెట్టుబడితో, సో ఆర్ పెట్టుబడి ఎంత మళ్ళీ ఎక్స్ కేతో చేరాడు. ఆ తర్వాత 4 నెలలకు, అంటే ఈ ఆర్ జాయిన్ అయినాక 4 నెలలకి, అంటే ఫస్ట్ యాక్చువల్గా 12 మంత్స్ ఉంటే జనవరిలో తను స్టార్ట్ చేసి అనుకుందాం. సో 4 మంత్స్ తర్వాత అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, అంటే మేలో బి జాయిన్ అయ్యాడు, ఆర్ జాయిన్ అయ్యాడు. సో ఈ తర్వాత 4 మంత్స్ అంటే మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. సో అగైన్ సెప్టెంబర్లో ఏమైంది, తన అనారోగ్యం చేయబట్టి వ్యాపారం నుంచి తప్పుకున్నాడు. అయితే వాళ్ళిద్దరూ పంచుకునే లాభాన్ని పంచుకునే నిష్పత్తి, లాభం పంచుకునే నిష్పత్తి ఎట్లా వస్తుంది, పెట్టుబడి ఇంటూ పనిచేసిన కాలం. సో ఫస్ట్ పర్సన్ ఎన్ని నెలలు పనిచేసినట్టు, స్టార్టింగ్ నుంచి 4 మంత్స్ తర్వాత ఈయన జాయిన్ అయ్యాడు, మళ్ళీ 4 మంత్స్ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. అంటే 4 + 4 8 నెలలు పనిచేశాడు. అంటే కే అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు. సో ఆర్ అనే వ్యక్తి ఇప్పుడు ఎన్ని నెలలు పనిచేసినట్టు, సో ఆర్ అనే వ్యక్తి ప్రారంభించిన 4 నెలలు జాయిన్ అయ్యాడు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఉన్నాడు. సో 4 నెలల తర్వాత అంటే 8 నెలలు ఈయన కూడా పనిచేసాడు. అంటే కే అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు, ఆర్ అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు. సో వాళ్ళ పెట్టుబడి వచ్చేసి మనకి ఎక్స్ అండి, ఎక్స్ సమాన పెట్టుబడి కాబట్టి, అంటే 8x విచ్ ఈజ్ ఈక్వల్ టు 1:1. అంటే లాభాన్ని వాళ్ళు సమానంగా పంచుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ పర్సన్ లాస్ట్ 4 నెలలు లేడు, సెకండ్ పర్సన్ ఫస్ట్ 4 నెలలు లేడు. అంటే ఆయన 8 నెలలు పనిచేసిండు, ఈయన 8 నెలలు పనిచేసిండు, సేమ్ పెట్టుబడి కాబట్టి సేమ్ నిష్పత్తిలో పంచుకుంటారు. ఏ 18,000 రూపాయలను, బి 24,000 రూపాయలతో ఒక కూరగాయల వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివర 63,000 లాభం పంచుకుంటే ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వస్తుంది, ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వస్తుంది అంటే ఇద్దరు లాభాలు రావాలి. దాని నుంచి ఏకి ఎంత ఎక్కువ వచ్చింది, బీకి ఎంత ఎక్కువ వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంతకుముందు చేసాం కదా, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇక్కడ సంవత్సరం తర్వాత అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ బి పెట్టుబడి ఎంత 18,000. సో ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి కాబట్టి ప్రతిసారి మనం రాయని వస్తుంది, 18 అనుకుందాం. సో నెక్స్ట్ సంవత్సరం తర్వాత, అంటే సంవత్సరం తర్వాత అంటే 12 నెలలు పనిచేసినట్టు. బి పెట్టుబడి ఎంత 24 ఇంటూ సంవత్సరం తర్వాత నేను కూడా 12 నెలలు పనిచేసినాడు. 12 గెట్ క్యాన్సల్, 6 3 6 4. సో లాభాన్ని వాళ్ళు ఏ నిష్పత్తిలో పంచుకోవాలి, 3:4 నిష్పత్తిలో పంచుకోవాలి. 3:4 నిష్పత్తిలో 63,000 డివైడ్ చేయొచ్చు. ఒకటి 63,000ని 3:4 నిష్పత్తిలో డివైడ్ చేస్తే ఏ వాటా బి వాటా వస్తుంది. సో తర్వాత మనకి ఇక్కడ కూడా మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఏ కంటే బీకి ఎక్కువ వచ్చింది, ఏ కంటే బీకి ఎంత ఎక్కువ వచ్చిందో అడుగుతున్నాడు. ఎక్కువ వచ్చింది కదా, ఎంత ఎక్కువ వచ్చిందో అడుగుతున్నాడు. సో ఇప్పుడు క్లియర్గా ఇతనిది 3x అవుతుంది, ఇక రేషియో నుంచి బయటకు వస్తే ఈయనది 4x అవుతుంది, ఈయనది 4x అవుతుంది. సో ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ దోస్ 2 పీపుల్స్ అంటే మనకి 4x - 3x, 4x - 3x = x. సో x = వాట్. సో మనకి టోటల్ ఎంత ఉంది, 3 + 4 7 పార్ట్స్. అంటే డిఫరెన్స్ అనేది x, మొత్తం 7x ఇంటూ 63,000 రేషియో అండి, సింపుల్ రేషియో. అంటే మొత్తం చేయకుండా చేయడం, x గెట్ క్యాన్సల్, 7 7 9 విచ్ ఈజ్ ఈక్వల్ టు 9,000 డిఫరెన్స్ అనమాట. అంటే ఏకి వచ్చిన వాటా బీకి వచ్చిన వాటా కంటే 8,000 రూపాయలు ఎక్కువ, సారీ బీకి వచ్చిన వాటా ఏ కంటే 8,000 రూపాయలు ఎక్కువ, 9,000 రూపాయలు ఎక్కువ తీసుకునడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్, మోహన్ కృపాకర్ సమాన పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సమాన పెట్టుబడితో కృపాకర్ వ్యక్తిగత కారణాల వల్ల 3 నెలల్లో సంవత్సరం ముగుస్తుందనగా వ్యాపారం నుంచి వైదొలిగాడు. సంవత్సరాంతరంలో లాభంలో 56,000 వస్తే కృపాకర్ వాటా ఎంత. సో మోహన్ అంటే ఎం అనుకుంటుందా, కృపాకర్ అంటే కే అనుకుంటున్నా. సో ఇద్దరు సమాన పెట్టుబడి అంటే ఈయన ఎక్స్ అయితే ఈయన కూడా ఎక్స్ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించారు. కృపాకర్ అంటే సెకండ్ పర్సన్ వ్యక్తిగత కారణాల వల్ల 3 నెలల్లో సంవత్సరం ముగుస్తుందనగా, అంటే 9 నెలలు అనమాట. 3 నెలల్లో సంవత్సరం ముగుస్తుందనగా వ్యాపారం నుంచి వైదొలిగాడు. అంటే 9 నెలలు పనిచేసినట్టు, అంతే కదా. 3 నెలలు అయితే ఇయర్ అయిపోతుంది, అంటే 9 నెలలు నడిచింది, 9 నెలలు పనిచేసిండు, ఆ తర్వాత వైదొలిగిండు. అయితే ఇప్పుడు ఈయన గురించి చెప్పలే కాబట్టి ఎంత ఎండ్ ఆఫ్ ద ఇయర్ వరకు ఉన్నట్టు, ఎందుకంటే సంవత్సరం తర్వాత అని చెప్పించిండు కాబట్టి ఈయన 12 నెలలు పనిచేసిండు, ఆయన 9 నెలలు పనిచేసిండు. అయితే లాభం ఎంత వచ్చింది, 56,000 వస్తే కృపాకర్ వాటా సెకండ్ పర్సన్ వాటా ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ ఇద్దాం. x గెట్ క్యాన్సల్, 4:3 వచ్చేసింది. సో కృపాకర్ అంటే సెకండ్ పర్సన్ వాటా అంటే 3 టోటల్ 7 ఇంటూ 56,000. 7 1 7 8 8 ఇంటూ 3 24,000. ఇక్కడ కామన్ అండి, 3 zeros 2 zeros అంటే సేమ్ ఉంటాయి కాబట్టి ఊకే తీసుకోకుండా డైరెక్ట్గా కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి 24,000. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన కొంతకాలానికి బి అదే వ్యాపారంలో భాగస్వామిగా చేరాడు. వారి పెట్టుబడుల నిష్పత్తి 2:3. సంవత్సరంలో వచ్చిన లాభాన్ని ఇద్దరు సమానంగా పంచుకుంటే ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా ఎన్ని నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాడు. ఇది ఇంపార్టెంట్ మెథడ్ అండి. సో ఇక్కడ ఎట్లా ఉంటుందంటే ఇద్దరు వ్యక్తులు
బిజినెస్ స్టార్ట్ చేసారు. సో ఏమంటుండు, ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా కొంతకాలానికి బి జాయిన్ అయ్యాడు. ఆ కాలం చెప్పట్లేదు, ఆ కాలమే అడిగాడు ఇప్పుడు. అంటే ఎన్ని నెలల తర్వాత బి వచ్చి జాయిన్ అయ్యాడు. సో వాడు పెట్టుబడి నిష్పత్తి ఇచ్చాడు. సో పెట్టుబడి నిష్పత్తి ఎంత? 2:3 ఉంది. 2:3 ఉంది. మరియు వారి లాభాల నిష్పత్తి ఇద్దరు సమానంగా పంచుకున్నారు. లాభాన్ని సమానంగా పంచుకున్నారంటే 1:1. ఇక్కడ ఇదే కీ పాయింట్. పెట్టుబడుల నిష్పత్తి ఈక్వల్ టు లాభాల నిష్పత్తి. పెట్టుబడి అంటే ఏంది? పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్ టు లాభం. పెట్టుబడి ఇంటూ కాలం అంటే ఎంత పెట్టుబడి పెట్టాడు, ఎన్ని రోజులు పనిచేసాడు, సో తనకి లాభం ఎంత వచ్చింది. సో ఈ విధంగా డివైడ్ చేస్తాం మనం. సో పెట్టుబడి వచ్చేసి 2:3. సో టైం గురించి డిస్కస్ చేయాలి ఇప్పుడు. ఏదైనా వ్యక్తి వ్యాపారాన్ని ప్రారంభించిన కొంతకాలానికి బి జాయిన్ అయ్యాడు. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఏ మొత్తం పనిచేసినట్టే కదా, ఎందుకంటే బి తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. ఏ మొత్తం వర్క్ చేశారు కాబట్టి ఏదెంత 12 వస్తుంది. సో బిది ఎన్ని రోజులు పనిచేస్తాడో తెలియదు కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. అంటే వర్క్ టైం, బి వర్క్ టైం ఎంత? ఎక్స్ అనుకుంటున్నా. సో ఏ అనే వ్యక్తి 12 నెలలు పనిచేసిండు, తను 2 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. బి అనే వ్యక్తి 3 పార్ట్స్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఎక్స్ నెలలు పనిచేశాడు. సో వాళ్ళ రేషియో వచ్చేసి లాభాలు సమానంగా కాబట్టి 1:1. ఇట్లా ఈక్వేషన్ వేసుకున్న తర్వాత 2 × 12 రేషియో కాబట్టి డివైడ్ రాసుకుంటున్నాను. 3 × x విచ్ ఇస్ ఈక్వల్ 1/1 అండ్ 3 1s 3 4s క్రాస్ మల్టిప్లికేషన్ 1 × x 1 × 2 × 4 8. సో బి అనే వ్యక్తి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి? 8 వచ్చింది. అంటే బి అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు. బి అనే వ్యక్తి 8 నెలలు పనిచేశాడు. అంటే ఎన్ని నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు? 4 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. సో అంత పని చేసిన టైం వచ్చేసి 8 నెలలు, జాయిన్ అయిన టైం వచ్చేసి 12 - 8 4 నెలలు. ఇక్కడ మనకి ఏం అడిగాడు? ఎన్ని రోజులు పనిచేస్తాడు అడగలే, ఎన్ని నెలల తర్వాత భాగస్వామిగా చేరడని అడిగాడు. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే ఏది అడిగితే దాన్ని చేయడం. సో మనకు ఆన్సర్ 8 ఉంటుంది ఆప్షన్ 1. సో ఆప్షన్ 2లో 4 ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. సో అందుకనే మనం క్వశ్చన్ చదివేసి మనకు ఆన్సర్ 8 వచ్చిందని చెప్పి డైరెక్ట్ పెట్టకూడదు. అక్కడ అడిగిన ఏది అడిగితే దాన్ని మనం చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 8 నెలలు వర్క్ చేశాడు, 4 నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్. అమిత్, సుజిత్ 1:2 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. కొన్ని నెలల తర్వాత సుజిత్ వ్యాపారం నుంచి వైదొలిగాడు. లాభాన్ని వారిద్దరు సమానంగా పంచుకుంటే పూర్తి కావడానికి ఎన్ని నెలల ముందే సుజిత్ వ్యాపారం నుంచి వైదొలిగాడు. ఇంతకుముందు క్వశ్చన్ లెక్కనే ఉందండి, సేమ్. సో ఫస్ట్ అమిత్ తర్వాత సుజిత్ 1:2 నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు. తర్వాత కొన్ని నెలల తర్వాత సుజిత్ వ్యాపారం నుంచి తొలుకున్నాడు. అంటే కొన్ని నెలల తర్వాత సుజిత్ అనే వ్యక్తి వ్యాపారం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సో సుజిత్ అనే వ్యక్తి వ్యాపారం నుంచి బయటకు వెళ్ళాడు. వారిద్దరు లాభాన్ని సమానంగా పంచుకున్నారు. అంటే 1:1 లాభాన్ని సమానంగా పంచుకున్నారు. ఎన్ని నెలల ముందు వ్యాపారం నుంచి వైదొలిగాడు? సో ఇంత ముందు క్వశ్చన్, కాకపోతే ఎండ్ ఆఫ్ ద ఇయర్ కంటే ముందే బయటకు పోయాడు. అదే ఎప్పుడు బయటకు పోయాడు? సో ఇక్కడ మనకి ఎక్స్ అనే ఏ అనే పర్సన్, అమిత్ అనే పర్సన్ 12 months పనిచేశాడు. ఇప్పుడు ఈయన పనిచేసిన టైం అనుకుంటే సరిపోతుంది మనకి. సో ఈయన పనిచేసిన టైం వచ్చేసి ఎక్స్ అనుకుందాం. సో మనకి ఇంతకుముందు చేసినట్టుగానే 1 × 12/2 × x = 1/1. జస్ట్ రేషియో a/b = c/d. 2 1 2 6. సో x ఎంత వస్తుంది? 6 months. సో 6 నెలలు పనిచేశాడు. సో క్వశ్చన్ ఏమడిగాడు? ఎన్ని నెలల ముందే బయటకు వెళ్ళాడు? సో 6 నెలలు పనిచేస్తే 6 నెలల ముందు బయటకు వెళ్ళినట్టు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్, ఇప్పుడు క్వశ్చన్స్ అన్ని ఇయర్ పైన బేస్ అయి ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటే 6 నెలలు ఆయన పనిచేస్తాడు, 6 నెలల ముందే వ్యాపారం నుంచి బయటకు వెళ్ళాడు. సో మొత్తం 6 months ఆన్సర్ వస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన కొద్ది నెలల తర్వాత బి చేరాడు. వారిద్దరూ పెట్టుబడి నిష్పత్తి 4:5. సంవత్సరంలో వచ్చిన లాభంలో ఏబీల వాటాలు వరుసగా 3300, 2750. అయితే ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన ఎన్ని నెలల తర్వాత బి చేరాడు. ఇంతకుముందు క్వశ్చన్ ఈ క్వశ్చన్ సేమ్ అండి, కాకపోతే ఇంతకుముందు క్వశ్చన్ సమానంగా పంచుకున్నారని ఇచ్చాడు. వరుసలు అంటే ఇక్కడ సమానంగా పంచుకున్నారు, ఇక్కడ సమానంగా లేదు కాబట్టి వాళ్ళు అమౌంట్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనకి లాభాల నిష్పత్తి కావాలంటే 3300 = 2750 ఫస్ట్ స్టెప్. సో 0 0 గెట్ క్యాన్సల్. 11 3s 11 0, 11 2s 22, 5 మిగులుతుంది, 11 5s 25 అండ్ అగైన్ 5 6s 5 5s. సో వాళ్ళ లాభాల నిష్పత్తి 6:5. సో వాళ్ళ పెట్టుబడుల నిష్పత్తులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఏ బీలో పెట్టుబడుల నిష్పత్తి 4:5 అండ్ పనిచేసిన కాలం కావాలి కాబట్టి ఏ అనే వ్యక్తి ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన బి తర్వాత, అంటే బి వెళ్ళిపోయాడు కాబట్టి ఏ మొత్తం 12 months పనిచేశాడు. బిది ఎక్స్ అనుకుందాం, టైం అంటే వర్క్ చేసిన టైం ఎక్స్ అనుకుందాం. సో 6:5. ఇప్పుడు మళ్ళీ సేమ్ 4 × 12 రేషియో తీసేస్తే భిన్నం వస్తుంది, x/6. 5 గెట్ క్యాన్సల్. 6 1s 6 2s. సో క్లియర్లీ 4 × 2 8 = x. సో x = 8 నెలలు వచ్చింది. అంటే x 8 నెలలు పనిచేశాడు. ఎక్స్ 8 నెలల తర్వాత పనిచేశాడు. అయితే బి వ్యాపారాన్ని ప్రారంభించిన ఎన్ని నెలల తర్వాత బి చేరాడు. అంటే ఏ వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత ఎప్పుడు చేరాడు? 4 నెలల తర్వాత చేరాడు. ఎందుకు? ఆయన పనిచేసింది 8 నెలలు. 8 నెలలు పనిచేసిన అంటే 4 నెలల తర్వాత జాయిన్ చేస్తేనే 8 నెలలు పనిచేస్తాడు.
అంతే కదా, మొత్తం సంవత్సరం. అందులో 8 నెలలు పనిచేసినంటే ఎప్పుడు జాయిన్ అయినట్టు? 4 నెలల తర్వాత జాయిన్ అయినట్టు. అంటే ఎండ్ ఆఫ్ ద ఇయర్ తను ఉన్నాడు. ఒక వ్యాపారాన్ని ఏ 12,000 రూపాయలతో ప్రారంభించినా 4 నెలల తర్వాత బి 30,000తో భాగస్వామిగా చేరిన వచ్చిన లాభంలో బి వాటా 5,000 అయితే మొత్తం లాభం ఎంత? సో డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని బేస్ ఒకటే, ఆ బేస్ మీద వివిధ రకాలుగా అడుగుతుంటారు కాబట్టి బేసిక్ వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు పెట్టుబడి ఎంత? 12,000 అంటే 12 తీసుకుంటున్నా, 30,000 అంటే 30 తీసుకుంటున్నా. ఏ ఒక వ్యాపారాన్ని ప్రారంభించిన 4 నెలల తర్వాత బి భాగస్వామిగా చేరాడు ఎండ్ ఆఫ్ ద ఇయర్. సో ఏ అనే వ్యక్తి మొత్తం 12 నెలలు పనిచేశాడు, బి అనే వ్యక్తి ఏం చేశాడు? 4 నెలల తర్వాత వచ్చిందంటే 8 నెలలు పనిచేసినట్టు, అంతేనా? 4 నెలల తర్వాత బి జాయిన్ అయ్యాడు అంటే మొత్తం ఎంత? 8 మంత్స్ పనిచేస్తాడు. సో ఇక్కడ మనకి బి వాటా ఇచ్చాడు. సో బికి ఇంత అమౌంట్ వచ్చిందని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5,000 ఇచ్చాడు. అప్పుడు టోటల్ అంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మొత్తం లాభం ఎంత అంటే ఇద్దరు లాభం కాబట్టి మొత్తం లాభం 12 into 12 అంటే రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం ఫస్ట్. 4 2s 4 3s 3 1s 3 10s 4 2s 4 3s 3 1s 3 10s 2 1s 2 6s 2 3s 2 5s. సో 3:5 అంటే ఇక్కడ క్యాన్సిల్ చేయడం ఏమేనండి, ఈజీగా ఏం చేయట్లేదు. రేషియోస్ అంటే ఈ విధంగా ఇచ్చినప్పుడు కొంచెం ఫాస్ట్గా చేయడం నేర్చుకోవాలి. సో ఇక్కడ బి వాటా అంటే ఆ 5 parts ఈక్వల్ టు 5,000. అయితే ఏ కామ బిలు అంటే 8 parts ఈక్వల్ టు ఎంత? సో 5 parts 5,000 అంటే ఇంటూ ఏం చేస్తాం మనం? ఇంటూ 1000 చేస్తాం. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? ఇంటూ 1000 చేస్తే 8,000 వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి కన్వర్షన్ ఇంపార్టెంట్ అంటే ఈ కన్వర్షన్ మనం చాలా క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఈ విధంగా చేయడం ద్వారా ఈజీగా అవుతుంది. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ కూడా మనకు ఆన్సర్ 8,000 వస్తుంది. మొత్తం లాభం 8,000 రూపాయలు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కామ బిలు వరుసగా 45,000 60,000తో వ్యాపారాన్ని ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి బయలుదేరిగాడు? సంవత్సరం తర్వాత 75,000 లాభం వచ్చింది. అందులో ఏ వాటా ఎంత? అన్ని క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతున్నాడు, ఒకటే బేస్. సో ఇక్కడ మనకి ఏ బి 45 60,000తో ప్రారంభించారు. 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి బయలుదేరిగాడు? 4 నెలల తర్వాత ఏ వ్యాపారం నుంచి బయలుదేరిందంటే 4 నెలలు తను పనిచేశాడు, అంతే కదా. 4 నెలల తర్వాత వెళ్ళిపోయాడు అంటే 4 నెలలు పనిచేశాడు. సో సంవత్సరం ఎండ్ ఆఫ్ ది ఇయర్లో అంటే ఈయన మొత్తం ఎన్ని నెలలు చేసినట్టు? 12 నెలలు చేసినట్టు 75,000 వచ్చేసింది లాభం. సో దీన్ని ఏ విధంగా పంచుకోవాలి? సో మళ్ళీ రేషియో కావాలి మనకి. 45 అంటే 15 3 15 4 3 4 12 3 4 12 అంటే 1:4 వచ్చేసింది. సో మనకు వచ్చిన లాభాన్ని 1:4 నిష్పత్తిలో పంచుకోవాలి. అయితే అందులో బి వాటా అంటే 4 parts అంటే మనకి 4 టోటల్ 4 + 1 ఇంటూ 75,000. సో 4 + 1 అంటే 5 వస్తుంది. సో 5 ఇంటూ 15 000 14 ఇంటూ 4 ఇంటూ 15 అంటే 60,000. సో బి వాటా ఎంత? 60,000. ఏ వాటా ఎంత? అప్పుడు 15,000. సో ఈ విధంగా ఏ వాటా ఎవరిది అడిగితే వాళ్ళు మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.